హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. దిల్ రాజు గారి ఎస్విసి ఆఫీస్ పైన అలాగే ఇంటి పైన నిన్న ఐటీ రైడ్స్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఇలా దిల్ రాజు గారి పైన ఐటీ రైడ్స్ జరిగాయనేసి సోషల్ మీడియాలో తెలవగానే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయినప్పుడు గేమ్ చేంజర్ మూవీపై ఏ విధంగా నెగిటివిటీని క్రియేట్ చేశారో ఆ పెయిడ్ నక్కలన్నీ ఒకేసారి ఇప్పుడు దిల్ రాజు గారి మీద కూడా పడిపోయి దిల్ రాజు గారు గేమ్ చేంజర్ మూవీకి రిలీజ్ చేసిన ఫస్ట్ డే కలెక్షన్స్ పోస్టర్స్ ఫేక్ అనేసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేయడం అయితే ప్రారంభించారు. అయితే సోషల్ మీడియాలో ఏదైనా వార్త వస్తే అది నిజమా కాదా, లేక ఫేకా, లేదా అఫీషియలా అన్అఫీషియలా అనేసి ఏ విధమైన ఎంక్వైరీ ఉండదు. ఇలాంటి పెయిడ్ నక్కలకి వాళ్ళకు తెలిసిందల్లా ఒకటే, ముఖ్యంగా చిరంజీవి గారు అలాగే రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఏ సినిమా వచ్చినా కానీ వాటన్నిటికీ ఫేక్ రివ్యూలు ఇవ్వడం, అలాగే ఫేక్ కలెక్షన్స్ అని బయట ప్రచారం చేయడం, ఇవన్నీ వాళ్ళకు బాగా వెన్నతో పెట్టిన విద్య. సో ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీకి దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ గా ఉండడం కారణంగా ఇక ఈ యాంటీస్ అందరికి దిల్ రాజు గారు అయితే టార్గెట్ గా అయిపోయారు. సో ఇలా ఫేక్ కలెక్షన్స్ వేసుకోవడం ఎందుకు, అలాగే ఇలా ఐటీ అధికారులకు పట్టుబడడం ఎందుకు అనేసి చాలా రకరకాలుగా అయితే ఈ ఫాక్సెస్ అయితే మాట్లాడాయన్నమాట. సో వాళ్ళు మాట్లాడిన గంటకే పుష్ప 2 మూవీ ప్రొడ్యూసర్స్ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసుల మీద కూడా ఐటీ అధికారులు దాడులు చేయడం స్టార్ట్ చేశారనమాట. పుష్ప 2 మేకర్స్ పై కూడా ఐటీ అధికారులు రైడ్ చేశారనేసి న్యూస్ రాగానే ఈ నక్కలకి నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాలేదు. పైగా వీళ్ళంతా మాట్లాడేది ఏంటయ్యా అంటే ఒకటే మాట, సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ ఏవైనా కానీ ప్రతి సంక్రాంతికి ఈ విధమైన ఐటీ రైడ్స్ అనేది జరగడం కామన్ అనేసి మళ్ళీ కవర్ చేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జులై సినిమాలో బ్రహ్మానందం గారు ఏదైనా దొంగతనం చేసి వెంటనే 5-10 సెకండ్లకే దొరికిపోతారు కదా. సో ఈ విధంగా ఈ యాంటీస్ కూడా అంతే, ఏదైనా అబద్ధాన్ని నిజం చేయాలనేసి బాగా ప్రయత్నిస్తారు, కానీ అది నిజం కాదు అబద్ధం అనేసి అప్పుడే తెలిసిపోతుంది. సో ఈ విధంగా దొరికిపోయి ఎర్రిపప్పలు అవడం వీళ్ళకు చాలా కామన్ అయిపోయింది ఈ మధ్య. సో వాళ్ళు చెప్పిన విధంగానే అనుకుంటే గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్స్ ఫేక్ అని, ఫస్ట్ డే రిలీజ్ అయిన కలెక్షన్ పోస్టర్ ఫేక్ అనేసి మనం అనుకుంటే ఇప్పుడు పుష్ప 2 మూవీ మేకర్స్ పై కూడా ఐటీ అధికారులు రైడ్ చేయడం అయితే జరిగింది. సో పుష్ప 2 మూవీకి వచ్చిన 1800 కోట్ల కలెక్షన్స్ కూడా మనం ఫేక్ అనేసి ఇప్పుడు అనుకోవచ్చా అంటే నోట్లో నుంచి ఏ ఒక్కరికి కూడా ఒక్క మాట కూడా రాదు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే మనం ఎవరిపైనైనా అలిగేషన్స్ చేసే ముందు అది కరెక్టా కాదా అనేసి ఒక్కసారి ఆలోచించుకోవాలి, లేకపోతే కర్మ ఈజ్ బ్యాక్ ఈ విధంగా ఒకేసారి రిటర్న్ అనేది మనకు వచ్చేస్తుంది.